ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన సీఎం జగన్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో లక్షలాది మందికి చేరువైన జగన్ ఎల్లుండి నుంచి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పర్యటించేలాగా ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. జగన్ కు ధీటుగా చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇద్దరూ ఎన్నికల ప్రచారానికి తెరదీయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో ప్రచారంపై ఫోకస్ చేశారు చంద్రబాబు. ప్రజాగళం పేరుతో రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో జనంతో మమేకమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లుండి చిత్తూరు జిల్లా పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం చేస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ప్రచారం చేస్తారు. విజయవాడ వెస్ట్ సీటు సస్పెన్స్ కొనసాగుతోంది. వెస్ట్ సీటు కోసం జనసేన నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నారు. విజయవాడ వెస్ట్ సీటు తనకు కేటాయించడమే న్యాయం, ధర్మం అంటున్నారు జనసేన నేత పోతిన మహేష్. తాను పక్కా లోకల్ అంటూ విజయవాడలో దీక్షకు దిగారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయినా సరే చివరి వరకు పోరాటం చేస్తామంటున్నారు పోతిన మహేష్. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలశౌరి అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వడం లేదు జనసేన పార్టీ. అనూహ్యంగా వంగవీటి రాధ పేరు తెరపైకొచ్చింది. మచిలీపట్నంలో జనసేన తరపున రాధ పోటీ చేసే అవకాశం ఉంది. అవినిగడ్డ అసెంబ్లీ స్థానంలోనూ వంగవీటి రాధ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఏపీ బీజేపీ అంతర్గత సమావేశం జరగనుంది. ఆ పార్టీ జాతీయ నేత శివప్రకాష్, ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్లు హాజరయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు రానున్నారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు ఢిల్లీ పెద్దలు. ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. వారం రోజుల ఢిల్లీ టూర్ తర్వాత విజయవాడకు వచ్చారు పురంధేశ్వరి. బీజేపీలో చేరారు కేఆర్పీపీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు. జనార్దన్ రెడ్డితో పాటుగా ఇతర నేతలు కూడా బీజేపీలో చేరారు. విజయేంద్ర నేతృత్వంలో పనిచేస్తామని చెప్పారు జనార్దన్ రెడ్డి. బీజేపీలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు. బీజేపీ అనేది తన రక్తంలోనే ఉందన్నారు గాలి జనార్దన్ రెడ్డి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. సుగాలి కాలనీలో లంబాడలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి అంబటి రాంబాబు. వరుసగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మంత్రి అంబటి. పలు గ్రామాల్లో హోలీ వేడుకల్లో స్థానికులతో కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ప్రజలందరి జీవితాల్లో హోలీ సంబరాలు వెలుగులు నింపాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. హోలీ పండుగ సందర్భంగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తాండాలో గిరిజనులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా డాన్సులు చేస్తూ రంగులు పోసుకున్నారు. తండాలోని గల్లీలో తిరుగుతూ అందరినీ ఉత్సాహపరిచారు ఐలయ్య. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మోటారు బండెక్కి గల్లీ గల్లీ తిరుగుతూ హోలీ సంబరాలు జరుపుకున్నారు ఎంపీ బండి సంజయ్. చిన్నారులతో ఆడుతూ పెద్దలకి రంగులు పూస్తూ కేరింతలు కొట్టారు. పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. బండి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి ఎంపీ సంజయ్ కు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు చెప్పారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉందంటున్నారు బండి. హోలీ పండుగ వేళ యావత్ దేశం రంగుల్లో మునిగిపోతోంది. ఒకవైపు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంటూనే మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు బీజేపీ నేతలు నడ్డాతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు సీఎం జగన్. సహజ సిద్ధమైన రంగుల్ని వాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీవితం వర్ణమయం కావాలని ఆకాంక్షించారు. కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఐనబత్తుల ఆనందరావు ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనందరావుకు అభినందనలు తెలిపారు టీడీపీ కార్యకర్తలు. తనకు అమలాపురం టికెట్ ప్రకటించిన చంద్రబాబు, పవన్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానంటున్నారు ఆనందరావు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ నిర్ణయాల్ని అందరూ ఆమోదించాల్సిందే, కానీ వారి అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలంటున్నారు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు కార్యకర్తలు. ఇటీవల వైసీపీలో చేరిన పులివెందుల నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాయినింగ్స్ జరిగాయి. ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు 100 మంది టీడీపీ కార్యకర్తలు. ఇకపై ప్రతిరోజు వైసీపీలో చేరికలు ఉంటాయన్నారు ఎంపీ. ఎల్లుండి ఇడుపులపై నుంచి ప్రారంభమయ్యే జగన్ బస్సు యాత్రని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అవినాష్ రెడ్డి.
వరుసగా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న బీఆర్ఎస్ తాజాగా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుని కేసీఆర్ ప్రకటించారు. దీంతో 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లుగా అయింది. తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకురావాలని అభ్యర్థులకి సూచించారు కేసీఆర్. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది తెలుగుదేశం. మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దించేందుకు మొదట ప్రయత్నించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డి ఉండడంతో తర్జన భర్జనలు పడింది. చివరకు శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయాలని సూచించింది టీడీపీ అధిష్టానం. మిగతా 3 పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. విజయనగరం కోసం కళా వెంకట్రావు, రఘురామకృష్ణరాజు పేర్లు కూడా పరిశీలిస్తోంది. కడప, అనంతపురం అభ్యర్థుల ఎంపికపై కూడా టీడీపీ ఫోకస్ పెట్టింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మళ్లీ మొదటికొచ్చింది టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించింది కూటమి. మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రంలోగా బుద్ధప్రసాద్ కు టికెట్ పై ప్రకటన చేయాలని కోరారు. టీడీపీకి టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది తెలుగుదేశం. అయితే ఇప్పటి వరకు 139 మంది ఎమ్మెల్యే, 13 మంది ఎంపీ అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీకి కేటాయించే అసెంబ్లీ సీట్లపై ఇంకా తర్జన భర్జన జరుగుతూ ఉండడంతో పెండింగ్ స్థానాలపై గందరగోళం కొనసాగుతోంది. ఇవాళ చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత పొత్తు సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది జనసేన పార్టీ. నిన్న 18 అసెంబ్లీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఇంకా 3 అసెంబ్లీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. అవనిగొడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇక ఎంపీ స్థానాల్లో కాకినాడ అభ్యర్థిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై సమాలోచనలు చేస్తోంది. బీజేపీ టికెట్ రాకపోవడంతో టీడీపీ గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు రఘురామకృష్ణరాజు. చంద్రబాబుతో కలిసి నడుస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎంపీగా కాకుంటే ఉండే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారని ఒక వాదన కూడా ఉంది. ఈ వారంలోనే రఘురామకృష్ణరాజు పోటీపై స్పష్టత వచ్చే వీలుంది. జగన్ అండదండలతోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల భూదాహానికి చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు హింస రాజకీయాలతో పేట్రేగిపోతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెద్దకూరపాడలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టు దుర్మార్గమన్నారు. వైసీపీని వీడినందుకు కక్షతో టీడీపీ నేత కంచేటి సాయిని అరెస్ట్ చేశారని చెప్పారు. జనసేనలో మహిళలకు విలువ లేకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ ఎలా ఉన్నారని ప్రశ్నించారు ఆ పార్టీ వీర మహిళా విభాగం నేత సౌజన్య. బీసీ అవటం వల్లే సీటు ఇవ్వలేదు అనేది అవాస్తవమన్నారు. రాజకీయ అవసరాల కోసమే ఆమె ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు సౌజన్య. ఏపీలో బీఎస్పీ అభ్యర్థుల 2వ జాబితా విడుదలైంది. 5 పార్లమెంట్, 50 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు బీఎస్పీ నేతలు. రాష్ట్రంలో బహుజనులకు తీరని అన్యాయం జరుగుతోంది అన్నారు బీఎస్పీ నేత మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్ రావు తల్లి కన్నుమూశారు. అనారోగ్యంతో యశోదాలో చికిత్స పొందుతూ చనిపోయారు జస్టిస్ నవీన్ రావు తల్లి విమలాదేవి. కరీంనగర్లో ఆవిడ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీగూడాల్లో దురాడి పేరుతో హోలీ సంబరాలు మిన్నంటాయి. యువతీ యువకులు సంప్రదాయ నృత్యంతో వేడుకలు జరుపుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కొడుకుల ప్రసాదం పంచిపెడుతూ కుటుంబ గణన కొనసాగించారు. సికింద్రాబాద్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. లాలాగూడ పరిధి లాలాపేటలో చిన్నారులతో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ పద్మ ఆడి పాడారు. పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెంలో చిన్నారులు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా గడిపారు. నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో హోలీ వేడుకలకు హాజరయ్యారు ఎస్పీ జానకి షర్మిల. సిరిసిల్లలో కూడా పోలీసులు ఘనంగా హోలీ జరుపుకున్నారు. యువకులు ఎస్పీపై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ డీజే పాటలకి స్టెప్పులేస్తూ సిబ్బందిలో కూడా ఉత్సాహాన్ని నింపారు. వరంగల్లో హోలీ వేడుకలు చాలా డిఫరెంట్ గా జరుపుకున్నారు. టన్నుల కొద్దీ టమాటాలను ఒక చోటు పోసి చిన్న పెద్ద తేడా లేకుండా తొక్కుతూ ఆడిపాడారు. టమాటో హోలీ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
రాధాకృష్ణులకు పూజలు చేసి సంబరాలు షురూ చేశారు. ఉత్సవంలో 70 అడుగుల ఎత్తులో కట్టెలు పేర్చి చేసిన కామదహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబి సీక్రెట్ ఆపరేషన్స్ పై కూపీ లాగుతున్నారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న హయాంలో జరిగిన వర్క్ మాడ్యూల్స్ పై ఆరా తీస్తున్నారు. ఇక హార్డ్ డిస్క్ లో దాచిన డేటాపై కూడా విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ కుంగింది. 52వ స్తంభం దగ్గర అర అంగుళం మేర బ్రిడ్జ్ కుంగిపోయినట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రకాశం జిల్లా డోర్నాల మండలం ఐనముక్కలలో తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. నీటి సరఫరాకు డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. మహిళల ఆందోళనతో కర్నూలు గుంటూరు రహదారిపై వాహనాలు ఎక్కడవక్కడ నిలిచిపోయాయి. విశాఖలో డ్రగ్ కంటైనర్ దొరికిన కేసులో సంధ్య ఆక్వాకు చెందిన బస్సులో రికార్డుల వ్యవహారంపై సిబిఐ ఫోకస్ చేసింది. మరో 2 రోజుల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లా కడెం మండలం కొండూరులోకి చెందిన ఒక పెట్రోల్ బంక్ లో చోరీకి పాల్పడుతుండగా దొంగను పట్టుకున్నారు స్థానికులు. యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రకాశం జిల్లా రాజుపాలెంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లో అక్రమంగా నిల్వ చేసిన 756 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. మిల్లు యజమాని శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో రాజధాని లక్నోలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం కేపీ మౌర్య నివాసంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ సీఎంపై రంగులు చల్లి శుభాకాంక్షలు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ మంత్రి రంగులు పూస్తూ సంబరంగా గడిపారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ కార్యకర్తలతో కలిసి ఆడిపాడారు. నిత్యం ప్రజా భద్రతే లక్ష్యంగా పనిచేసే జవాన్లు కాస్త రిలాక్స్ అయ్యారు. పంజాబ్ అమృత్సర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు డీజే పాటలకు చిందులేస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. సహచరులు చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. మహారాష్ట్ర పూణేలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒక చోటకు చేరి రంగులు చల్లుకున్నారు. డీజే హోరుకు లయబద్ధంగా డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.